నాయకురాలు సుహాసిని ఆనంద్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉంటారు. ముందుగా దుర్గాప్రసాద్ గారు మీ దగ్గరికి వద్దాం. దుర్గాప్రసాద్ గారు, చూస్తున్నాం కదా గత 2 రోజులుగా మళ్ళీ తిరుమల లడ్డుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తర్వాత అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అనేది ఈరోజు రిపోర్ట్ వచ్చింది. మీరేమో గతంలో మనం చూసాం ఏ రకమైన ఆరోపణలు వచ్చాయి, మనం కూడా చాలా డిబేట్స్ కూడా పెట్టాం దీనిపైన. ఈ రకంగా చేస్తుందా వైసీపీ? నిజంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తుందా? ఒక స్వామివారి ప్రసాదం, ఎంతో పవిత్రంగా స్వామివారి ప్రసాదం తీసుకుంటాం, వాళ్ళ దాంట్లో ఈ పంది కొవ్వు కావచ్చు, చేపలుగా కలిసిందా, ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి దుర్గాప్రసాద్ గారు? రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు 6 టీవీ వీక్షకులకి, డిబేట్ లో పాల్గొంటున్న వారికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర దెబ్బతిన్నది అనేది జగమెరిగిన సత్యం. అంటే లడ్డూ విషయంలో ఉత్తగా రాజకీయ యాగి కాకుండా లడ్డూ విషయంలో అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు వచ్చినాయి ఆటోమేటిక్ గా. అంటే కొవ్వు శాతం ఉంది వేరే, అంటే నెయ్యి కాకుండా వేరే కొవ్వు కలిసింది అనేది సిట్టు నిర్ధారణలో, సిట్టిచ్చిన రిపోర్ట్ లో కూడా ఉంది. అవును. కాకపోతే దీన్ని మళ్ళొకసారి నేను తెలుగుదేశం పార్టీ అయినా ఐఎమ్ డిమాండింగ్ మళ్ళొకసారి రీఇన్వెస్టిగేట్ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, అసలు ఆ బోలేబాబా అక్కడ ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారో సిబిఐ, అక్కడ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ పాడి లేదు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి తయారైంది. 250 కోట్ల రూపాయలు కలిగినటువంటి 60 కోట్ల లీటర్ల నెయ్యి తయారైంది. ఎట్లా తయారైంది? కెమికల్స్ తోటి, పామ్ ఆయిల్ తోటి చేశారనేది ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే కల్తీ దాంతో, కల్తీ నెయ్యితోటి లడ్డు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు ప్రజలంతా కూడా, అందరూ కూడా తిన్నారు దాన్ని. ఆ పాపం ఉట్టిగా పోదు. వీళ్ళు దేవాలయాలను శుద్ధి చేస్తే పోదు, ఇంకా చాలా చేయాలి వీళ్ళు. ఆ పవిత్రత రావాలంటే. కానీ దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నారు అంటే ఇక్కడ మీరు సిబిఐ రిపోర్ట్ ఏమైనా తప్పుపడుతున్నారా? నాకు తెలిసి నిన్న టీటీడీ చైర్మన్ అంటారు అసలు సిబిఐ రిపోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేయాలి అనేది. అంటే మీరు గతంలో మాట్లాడింది ఏంటి? ఇందులో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, చేపది కలిసిందన్నారు, ఇవన్నీ అన్నారు కదా. ఇవన్నీ ఇందులో ఇది కదా ఇంపార్టెంట్ పాయింట్. మేము అదే చెప్తున్నామండి. అందులో కొవ్వు కలిసింది వాస్తవం అని సిట్ రిపోర్ట్ లో, కోర్టుకు ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ లో ఉంది కొవ్వు కలిసిందని. ఏ కొవ్వు కలిసింది అనేది నిర్ధారణ చేయాల్సింది ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిన దాంట్లో వస్తుంది. నెక్స్ట్ ఒక ల్యాబ్ కు పంపితే కూడా ఆ ల్యాబ్ లో కూడా కొవ్వు కలిసిందని చెప్పారు. తర్వాత ఫర్దర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. సిబిఐ కూడా సెమీ ఛార్జ్ షీట్ వేసింది, పూర్తి ఛార్జ్ షీట్ వేయాలి. నేను అడుగుతున్నా, అసలు దీని వెనకాల చాలా అనేక రకాలైన కోణాలు ఉన్నాయి. అప్పటి చైర్మన్ సుప్రీంకోర్టుకు పోతాడు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని, నన్ను తప్పించండి అని. ఆయన గారి పిఏ గారి దగ్గర 12 కోట్ల రూపాయలు దొరుకుతాయి. ఆ డబ్బులు ఎట్టుపోయింది. ఇవన్నీ తెలుసాల్సిన, అంటే ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ అందనటువంటి నిజాలు దాచి ఉన్నాయి. అవన్నీ నిజాలు ప్రజలకు చెప్పాలా, తెలియజేయాలా. నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన. మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సిబిఐ తోటనే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఒక పాయింట్ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఒక్క పాయింట్ అండి. దుర్గాప్రసాద్ గారు, నేనేమంటాను, మీరు ఎంతో పవిత్రమైన తిరుమలను ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంటే ఏ రిపోర్ట్ ఆధారంగా ఈ రకమైన కామెంట్ చేశారు అని? డెఫినెట్ గా అంటే ప్రాథమిక దర్యాప్తులో సిట్ వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇందులో కొవ్వు కలిసిందని అక్కడ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సిట్ వేశారు. సిట్టు పరిశీలన చేసినాక కూడా కోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో ఈవెన్ ల్యాబొరేటరీకి పంపితే కూడా కొవ్వు కలిసిందని వచ్చింది. ల్యాబొరేటరీ రిపోర్ట్ ఉంది క్లియర్ కట్ గా, దీంట్లో ఏదో కొవ్వు కలిసిందని ఉంది. దాని ఆధారం చేసుకొని మాట్లాడారు. కాబట్టి నేనేమంటున్నానంటే కొవ్వు కలిసింది వాస్తవమే, అది చేసింది వాస్తవమే. రెండోది, ఇక్కడ సిబిఐ విచారణలో క్లియర్ గా నిర్ధారణ అయింది మనకి. అక్కడ పాలు లేవు, ఆవులు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, కానీ 250 నెయ్యిని సప్లై చేశారు వాళ్ళు. కాదండి, ఆ రిపోర్ట్ లో మీరు అన్నట్లు పాలు లేదు, నెయ్యి లేదు, కానీ ఫామ్ ఆయిల్ కలిపారనేది మాత్రం ఉంది కదా. పామ్ ఆయిల్ కలిపారు ఉంది. పామ్ ఆయిల్ లో కూడా నేనేమంటున్నంటే వాసన కోసం, స్మెల్ రావటం కోసం కెమికల్స్ తో పాటు ఇది కూడా ఏమన్నా మిక్స్ చేశారు అంటే మేము ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో చేయాలా.
ఆ ల్యాబ్ టెస్టింగ్ లో తేలాల. మనం మాట్లాడుకునేది కాదు అది. అందుకనే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏంది సిట్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మాట్లాడారు వాళ్ళు. ఇందులో ఏదో కలిసి ఉంటుంది. నిజంగా కూడా సిట్ రిపోర్ట్ లో కోర్టుకి ఇచ్చిన దాంట్లో దీంట్లో ఏదో కొవ్వు పదార్థం కలిసింది అన్నారు. వాళ్ళు ఏ కొవ్వు పదార్థం అని చెప్పాల. తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో ఇచ్చింది. రెండోది ఫస్ట్ వీళ్ళు అక్కడ దాన్ని క్లియర్ చేయమని చెప్పి ఈమెయిల్స్ ఏదైతే మద్రాసులో వాళ్ళు సప్లై చేసిన వాళ్ళ దగ్గర క్లియర్ చేయమని చెప్పి 4 అధికారులను పంపినప్పుడు ఆ అధికారులకు వీళ్ళు ఈమెయిల్స్ కూడా చైర్మన్ నుంచి ఈమెయిల్స్ కూడా పోయినాయి. కానీ దుర్గాప్రసాద్ గారు ఈరోజు వైసీపీ ఏం చేసిందంటే ఏమని చెప్తున్నారు అంటే, ముఖ్యమంత్రి గారు మీరు అందరూ తప్పు చేశారు, తప్పు మాట్లాడారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి కష్టం మాట్లాడారు, ఈరోజు మళ్ళీ అక్కడ సిబిఐ రిపోర్ట్ వచ్చినా కూడా మళ్ళీ మీరు బుకాయిస్తున్నారు. చూడండి అదేం చెప్తున్నారు, మళ్ళీ బుకాయిస్తున్నారు చేసిన తప్పును ఒప్పుకోకుండా. మేమేమంటున్నాం అంటే సిబిఐ క్లియర్ గా తేల్చింది, సెమీ ఇది వేసింది, ఇంకా షార్ట్ షీట్ పూర్తి షార్ట్ షీట్ వేయాలా. సెమీ షార్ట్ షీట్ లో ఇప్పుడు ఉన్నటువంటి వివరాలు చెప్పింది. పూర్తి షార్ట్ షీట్ వేసినప్పుడు అసలు ఈ అప్పన్ననే వీళ్ళ పిఏ దగ్గర 12 కోట్ల రూపాయలు ఏ విధంగా ఉన్నాయి ఒక పిఏ దగ్గర, ఆ 12 కోట్ల రూపాయలు ఎటుపోయింది అది తేల్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్బులు కాదండి, ఆ డబ్బుల మ్యాటర్లు అవి వేరు, అది వేరులే. కానీ ఇప్పుడు మీరు నేనేమంటున్నది ఏమంటారు చూడు, అవన్నీ సెకండరీ. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు ప్రసాదంలో గొడ్డు మాంసం కలిసిందనేది అది ఎంత పెద్ద వార్త. నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్న స్వామివారి భక్తులంతా ఎంత ఆందోళన చెందారో నిజంగా. ఈ రోజు మేము తీసుకున్న ప్రసాదం అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడడంతో అందరూ కాస్త ఆందోళన చెందారు కదా. ముఖ్యమంత్రి ఈ రకమైన కామెంట్ చేశారు అంటే నిజంగా జరిగింది అనేది. దానికి ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్న తర్వాత కూడా మనకు సిట్టు దర్యాప్తులో చేరింది ఏంది, ఏదో కొవ్వు పదార్థం కలిసిందని వాళ్ళు కోర్టు సబ్మిట్ చేశారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్ 2 సార్లు శాంపిల్స్ తీసుకున్నారు, ఒకసారి పదార్థమే కలిసిందని. వాళ్ళు ఆల్రెడీ ఒక ల్యాబ్ కి పంపిస్తే కూడా వాళ్ళు కొవ్వు ఉందని చెప్పారు అందులో. అది యథార్థం, అది ఏం కొవ్వు అనేది. కానీ వీళ్ళు సిబిఐ చేసిన రిపోర్ట్ లో అసలు అంటే దాంట్లో పాలు లేకపోయినా కొవ్వు కలిపారా ఏంటి, ఈ స్మెల్ కోసమో లేకపోతే గట్టితనం కోసమో ఏం చేశారు, కెమికల్ రియాక్షన్ కోసమో ఏం చేశారు, ఇంకా థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి.